క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారత జాతీయోద్యమంలో 1934 1942 మధ్య జరిగినటువంటి సంఘటనల గురించి మనం ఈ క్లాస్లో చర్చిద్దాము. 1934 రెండవ దశ శాసనోల్లంఘన ఉద్యమం పూర్తయిన తర్వాత మనకు జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే 1937 ఎన్నికలు. 1937 ఎన్నికలు. ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకత ఏంటంటే తొలిసారి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొంది. మీరు ప్రశ్న ఎట్లా అర్థం చేసుకోవాలంటే తొలిసారి ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొంది అంటే 1937 అండి. 1937లో తొలిసారి ఎన్నికల్లో పాల్గొంది. ఈ తొలిసారి పాల్గొన్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో 11 స్థానాలకు గాను 8 స్థానాలను గెలుచుకుంది. 11 స్థానాలకు కానీ 8 స్థానాలను గెలుచుకుంది. ఒక్క బెంగాలు పంజాబు సింధ్ మినహా, పంజాబు మినహా మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 8 ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ టైంలో 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందండి. యాక్చువల్గా మన భారతదేశ చరిత్రకి రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధం లేకపోయినా కూడా ఆ యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు భారతదేశం మీద ప్రభావం చూపించాయి. ఏంటవంటే 1939 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల్ని భాగస్వామ్యం చేస్తున్నాము అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఈ యొక్క 8 ప్రభుత్వాలు కూడా రాజీనామా చేశాయి. ఎందుకు రాజీనామా చేశాయంటే మా అనుమతి లేకోకుండా మేము పాల్గొంటామని చెప్పి మీరు ఏ రకంగా చెప్తారు అనేటువంటి విషయంతో ఈ 8 ప్రభుత్వాలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ టైంలోనే బ్రిటిష్ ప్రభుత్వం 1940 ఆగస్టు 8వ తారీఖున ఆగస్టు ఆఫర్ని ప్రకటించారండి. ఆగస్టు ఆఫర్, దీన్ని ఏమంటారంటే ఆగస్టు ఆఫర్ అని చెప్పి అంటారు. ఈ ఆగస్టు ఆఫర్ని ఎవరు ప్రకటించారంటే లార్డ్ లిన్లిత్గో, అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ లిన్లిత్గో ప్రకటించాడు. ఏంటా ప్రకటన అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది, అంటే స్వయం ప్రతిపత్తి ఇస్తాము అని చెప్పన్నారు. అయితే ఈ స్వయం ప్రతిపత్తి ఇస్తామన్నటువంటి విషయాన్ని భారత జాతీయ కాంగ్రెస్ తిరిగింది. అంటే మేము స్వయం ప్రతిపత్తి ఎప్పుడో 18 మితవాదుల కాలంలో అడిగినటువంటి స్వయం ప్రతిపత్తిని మీరు ఇప్పుడు ఇస్తారా, మాకు అవసరం లేదు, ఇప్పుడు మాకు కావాల్సింది సంపూర్ణ స్వరాజ్యం, మాకు స్వాతంత్రం కావాలని చెప్పి మీరు అడుగుతుంటే మీరు స్వయం ప్రతిపత్తి ఇస్తారా, మాకు అవసరం లేదని చెప్పి ఐఎన్ఏ అంటే భారత జాతీయ కాంగ్రెస్ తిరస్కరించింది. ఈ యొక్క ఆగస్టు ఆఫర్ని తిరస్కరించడం జరిగింది. మహాత్మా గాంధీ ఈ కాలంలో వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. వ్యక్తి సత్యాగ్రహము 1940-42 మధ్య కాలంలో ఈ వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. అంటే 1940లో పత్రిక స్వేచ్ఛను కోరుతూ ఈ వ్యక్తి సత్యాగ్రహం యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పత్రికలపై స్వేచ్ఛను కోరుతూ ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 25,000 మంది సత్యాగ్రహుల్ని వీళ్ళు ఎంచుకున్నారండి. అందులో మొట్టమొదటి వ్యక్తి ఆచార్య వినోబా భావే, రెండో వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. చలో ఢిల్లీ అనేటువంటి ఉద్యమాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చివరిది, లాస్ట్ది, పెద్దది క్విట్ ఇండియా ఉద్యమము. ఈ క్విట్ ఇండియా ఉద్యమము భారతదేశ స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి చివరి పెద్ద ఉద్యమం అండి. 1942 ఈ ఉద్యమం జరిగింది. విషయం ఏంటంటే ఆగస్టు 8, 1942 ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభం అవ్వడానికి గల కారణం ఏంటంటే క్విట్ ఇండియా. ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క ఇంగ్లాండ్ వరుస ఓటములు చెందుతుందండి. ప్రతిరోజు కూడా ఒక పక్కనేమో జర్మనీ నుంచి డైరెక్ట్ అటాక్స్,
జపాన్ నుంచి ఇండైరెక్ట్ అటాక్స్. అంటే మిత్ర దేశాలు ఏమేంటి అంటే జర్మనీ, జపాన్ పరమ పనికిమాలిన దేశాలండి మొత్తం కూడా. ఏంటంటే ఆ నియంత్రణ పాలించేటువంటి దేశాలు. ఇటలీ కానీ, ఆ టైంలో ముస్సోల్ని కానీ, హిట్లర్ కానీ, ఈ జపాను, ఇటువంటి దేశాలు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. జపాను అప్పటికే చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ జస్ట్ అండమాన్ నికోబార్ దీవుల దగ్గర కూడా వచ్చిందంటే ఒక్క అడుగులో భారతదేశానికి దగ్గరగా ఉంది. ఒక పక్కన మన జాతీయ నాయకులకి వణికిపోయారండి. రీజన్ ఏంటంటే జపాన్ కనుక బ్రిటిష్ వాళ్ళ మీద ఇక్కడ కనుక దాడి చేస్తే మన పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ విషయం ఏంటంటేనండి, బ్రిటిష్ వాళ్ళ మీద జపాన్ వాళ్ళు యుద్ధం చేస్తే భారతీయులు ఇక్కడ ఆనందపడవచ్చు కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. విషయం ఏంటంటే బ్రిటిష్ ప్రజాస్వామ్యమైనటువంటి దేశం అండి. జస్ట్ ఏమవుతుందంటే ఒకవేళ కనుక జపాన్ వాళ్ళు భారతదేశం మీద కనుక దాడి చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఓడించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఓడిస్తే మన పరిపాలన 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి జపాన్ చేతిలోకి వెళ్తుంది. ఒకటే తేడా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఇది భారతదేశం పరిస్థితి. కారణం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం కాస్తో కోస్తో ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం అండి. జపాన్ ఉట్టి వరస్ట్ కంట్రీ, నియంత్రణ పాలించేటువంటి పాలన. మన పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డటోది. అంటే యాక్చువల్గా జపాన్ వాళ్ళకి భారతీయులతో శత్రుత్వం లేదు. వాళ్ళ శత్రువులు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉండబట్టే జపాన్ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. కాబట్టి ముందు అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దాన్నే క్విట్ ఇండియా అని చెప్పి అన్నారు. అంటే మీరు ఇక్కడ ఉండటం వల్ల జపాన్ వాళ్ళతో భారతదేశానికి ప్రమాదం పొందుతుంది, అందుకే క్విట్ ఇండియా. ఈ ఉద్యమాన్ని ఆగస్టు 8, 1942 సంవత్సరంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమ కాలంలో డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని ఇచ్చారండి. ఎవరు? మహాత్మా గాంధీ శాంతి అహింస ఈ టైంకి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఉద్యమం ప్రారంభం కాకముందే ముఖ్యమైన నాయకులు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఉద్యమం ప్రారంభం కాకముందే ముఖ్యమైనటువంటి నాయకులు మొత్తాన్ని అందరిని కూడా తీసుకుని వెళ్ళారు. దాంతో ఈ ఉద్యమము బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థుల చేతిలోకి వెళ్ళింది. BHU యూనివర్సిటీ విద్యార్థులండి. ఇక విద్యార్థుల చేతుల్లోకి ఉద్యమాలు వెళ్తే ఏ రకంగా ఉంటాయో తెలుసు. మామూలు బీభత్సం కాదు అసలు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 1857 తిరుగుబాటు కన్నా దారుణంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ గవర్నర్ జనరల్ లెటర్ రాశాడు బ్రిటిష్ వాళ్ళకి. రైల్వే స్టేషన్లో ధ్వంసం చేశారు విద్యార్థులు. మామూలుగా కాదండి, అంత బీభత్సమైనటువంటి విధ్వంసాలు క్విట్ ఇండియా ఉద్యమం బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థుల చేతిలో జరిగింది. గాంధీని తీసుకెళ్ళి ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించేశారు. ఇక్కడే ఆయన భార్య కస్తూర్బా గాంధీ మరణించడం జరిగింది. మొత్తానికి కేవలం జస్ట్ 3 నెలలు నడిచిందండి. డిసెంబర్లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళు ఉక్కు పాదంతో అణిచిపారేశారు. కమ్యూనిస్టులు ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేశారండి. కమ్యూనిస్టులు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు, భారతీయులకు కాదు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. అయితే ఈ కాలంలో కొంతమంది మహిళా నాయకులు వెలుగులోకి వచ్చారండి. ముందుగా అరుణా ఆసఫ్ అలీ. ఈ అరుణా ఆసఫ్ అలీ ఇంక్విలాబ్ అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించింది. దాంతోపాటు ఉషా మెహతా ఏంటంటే బొంబాయి నుంచి రహస్య రేడియో ద్వారా సందేశాలు పంపిస్తూ ఉండేది. దాంతోపాటు మాతాంగిని హజ్రా ఈవిడ 71 ఏళ్ల వృద్ధురాలండి. ఆవిడ అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో, తామ్లుక్ అనేటువంటి ఏరియాలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించడం జరిగింది. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఈ తామ్లుక్లోను, సతారాలోను కొన్ని సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు బిట్ అడిగారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మామ్లుక్లోను, సతారాలోను కొన్ని 2 స్వతంత్ర సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జస్ట్ 3 నెలలు జరిగిందండి. 1942 డిసెంబర్ కల్లా ఈ యొక్క ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచేయడం జరిగింది.
ఈ 1942-45 మధ్య కాలంలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా జరిగినాయండి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. జస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మాత్రమే చెప్తున్నానండి, ఎందుకంటే టైం లేదు మనకి. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయాక. పంతొమ్మిది 1942-45 మధ్య జరిగినటువంటి సంఘటనలు. 1942 డిసెంబర్ కల్లా ఈ ఉద్యమం ముగిసిపోయిందండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఈవెంట్ ఏంటంటే 1942లో ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించింది ఎవరు అని అంటే కెప్టెన్ మోహన్ సింగ్. కెప్టెన్ మోహన్ సింగ్ అనేవాడు ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించాడు. ఈయన భారతదేశంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటువంటి ఒక సైనికుడు అండి. జపాన్ వాళ్ళతో పోరాడుతూ జపాన్కి ఈయన యుద్ధ ఖైదీగా చిక్కాడు. యుద్ధ ఖైదీలుగా దాదాపు ఈయన ఒక్కడే కాదండి, 42,000 మంది చిక్కారండి యుద్ధ ఖైదీల కింద. ఈ 42,000 మందిలో ఈ కెప్టెన్ మోహన్ సింగ్ ఒకడు. అయితే ఈ యొక్క ఆజాద్ హింద్ ఫౌజు 1943 సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుభాష్ చంద్రబోస్ యాక్చువల్గా ఆజాద్ హింద్ ఫౌజ్ని ప్రారంభించింది కెప్టెన్ మోహన్ సింగ్ అండి. ఈయన 42,000 మంది సైనికులు జపాన్కి యుద్ధ ఖైదీలుగా దొరికారు. అయితే ఈ కెప్టెన్ మోహన్ సింగ్ జపాన్ వాళ్ళతోటి మీకు మాకు కామన్గా శత్రువు ఒకడే కాబట్టి మీరు కనుక ఆయుధాలు ఇస్తే మీ తరపున మేము బ్రిటిష్ వాళ్ళతో పోరాడతామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దాంతో జపాన్ వాళ్ళు ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ని కెప్టెన్ మోహన్ సింగ్కి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇది 1943 సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఇది మంచి పాపులర్, అంటే ఓ మంచి స్థానానికి వెళ్ళడం జరిగింది. అసలు సుభాష్ చంద్రబోస్ గురించి కూడా మనం కొంత సమాచారం తీసుకోవాలన్నమాట. సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోసు 1897 సంవత్సరంలో జన్మించాడు. 1897 సంవత్సరంలో జన్మించాడండి సుభాష్ చంద్రబోసు. ఈయన 1919లో ఐసీఎస్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యాడు. 4వ ర్యాంక్ వచ్చిందండి ఈయనకి. ఐసీఎస్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యాడు 1919లో. 1920లోనే ఈయన ఐసీఎస్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈయన యాక్చువల్గా కటక్లో జన్మించాడండి, ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్లో జన్మించాడు. 1919లో ఐసీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. 1920లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. 1938 కాంగ్రెస్ సమావేశం హరిపురాలో జరిగింది. ఈ హరిపురా కాంగ్రెస్ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించాడు. నెక్స్ట్ 1939 సంవత్సరంలో మళ్ళీ త్రిపురలో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా ఈయన అధ్యక్షత వహించాడు. అయితే ఈ త్రిపురి సమావేశానికి ఈయన ఎన్నిక కాకూడదు అని చెప్పి మహాత్మా గాంధీ తన తరపున పట్టాభి సీతారామయ్యని నిలబెట్టాడండి. పట్టాభి సీతారామయ్య మచిలీపట్నానికి చెందినటువంటి వ్యక్తి, ఆంధ్రా బ్యాంకు స్థాపకుడు. ఆంధ్రా బ్యాంకుని ప్రారంభించింది ఈయనేనండి. ఆంధ్రా బ్యాంకుని స్థాపించింది పట్టాభి సీతారామయ్య. ఈ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ రెండోసారి కూడా గెలవడం జరిగింది. అంటే మహాత్మా గాంధీ అభిష్టానానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోసు గెలవడం జరిగింది. మహాత్మా గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పి అన్నాడండి. అయితే మహాత్మా గాంధీతో విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీని వీడి 1939-40లో ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక పార్టీని స్థాపించాడు. 1941 సంవత్సరంలో యాక్చువల్గా ఈయన కలకత్తాలో గృహ నిర్బంధంలో ఉన్నాడండి. కలకత్తాలో గృహ నిర్బంధంలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని వదిలిపెట్టి జర్మనీ వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా జర్మనీకి వెళ్ళి హిట్లర్తో చర్చలు జరిపాడు. ఏమని చెప్పి
మా స్వాతంత్రం కోసం మీ సైన్యాన్ని పంపండి అని చెప్పి జర్మనీతోటి డైరెక్ట్గా ఈయన చర్చలు జరపడం జరిగింది. అయితే దానికి హిట్లర్ ఏం సమాధానం చెప్పాడంటే, మేము ఇక్కడ చూసుకున్నాము, అక్కడ వచ్చినప్పటికి భారతదేశం ఏరియా వచ్చినప్పటికీ మా ఫ్రెండ్ జపాన్ చూసుకున్నారు, మీరు వెళ్ళి జపాన్ వాళ్ళని అడగమని చెప్పి అడగడం జరిగిందనమాట. దాంతో సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుంచి జపాన్కి వచ్చి 1943 సంవత్సరంలో జపాన్ వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్కి నాయకత్వం కూడా వహించాడు. వచ్చిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్కి నాయకత్వం వహించాడు. ఈయన సింగపూర్లోను మరియు రంగూన్లో ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క స్థావరాలను ఏర్పాటు చేశాడు. రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడండి. సింగపూర్లోను రంగూన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి స్టేట్మెంట్ ఎవరిది అంటే సుభాష్ చంద్రబోస్ది. ఈయన తన సైన్యంలో 4 దళాలను ఏర్పాటు చేశాడండి. గాంధీ దళము, నెహ్రూ దళము, సుభాష్ దళము, ఝాన్సీ దళము. అంటే మహాత్మా గాంధీకి భావపరమైనటువంటి ఘర్షణే తప్ప ఆయన మీద గౌరవం ఎప్పుడూ ఉంది సుభాష్ చంద్రబోస్కి. అందుకనే ఆయన పేరు మీద గాంధీ దళం అనేటువంటి ఒక దళాన్ని ఏర్పాటు చేశాడు, నెహ్రూ దళాన్ని ఏర్పాటు చేశాడు, సుభాష్ దళాన్ని ఏర్పాటు చేశాడు, ఝాన్సీ అనేటువంటి దళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఝాన్సీ అనేటువంటి దళానికి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించింది. ఈ కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 2002 సంవత్సరం అబ్దుల్ కలాం గారికి వ్యతిరేకంగా మామూలుగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసిందండి లక్ష్మీ సెహగల్ అన్నాడు. ఆవిడ ఆ టైంలోనే 2000 ఆ టైంలో చనిపోయింది ఆవిడ కూడా. రంగూను మరియు సింగపూర్ కేంద్రంగా ఒక తాత్కాలిక ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. జపాన్ వాళ్ళు అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి సుభాష్ చంద్రబోస్కి అప్పగించారు. ఈయన అండమాన్ దీవులకి షహీద్ దీవులని, అండమాన్కి షహీద్ దీవులని, అదేవిధంగా నికోబార్ దీవులకి స్వరాజ్య దీవులని పేరు పెట్టడం జరిగింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధ్వర్యంలో 1944లో కోహిమా దండయాత్ర జరిగిందండి. కోహిమా దండయాత్ర అంటే నాగాలాండ్లోని కోహిమా ద్వారా ఢిల్లీకి వెళ్ళి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాలి అనేది వీళ్ళకి టార్గెట్. చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేపట్టారు. అయితే ఈ కోహిమా దండయాత్ర ఫెయిల్ అయ్యి ఒక 3 నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి చిక్కారు. ఒక 3 నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి చిక్కారు. ఎవరెవరంటే షానవాజ్ ఖాన్, రెండో వాళ్ళు పిఎం సెహగల్, మూడోవాడు గురుదయాల్ ధిల్లాన్. ఇంతకుముందు ఈ బిట్ అడిగారండి, గురుదయాల్ ధిల్లాన్. ఈ 3 కూడా బ్రిటిష్ వాళ్ళకి యుద్ధ ఖైదీలుగా చిక్కినటువంటి ఈ 3 బ్రిటిష్ వాళ్ళు ఎర్రకోటకు తీసుకెళ్ళి బంధించారు. దీన్నే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ లేదా INA ట్రయల్స్ అని చెప్పి అంటారు. ఈ INA ట్రయల్స్ అని చెప్పి అంటారు. వీళ్ళ కోసం తిరిగి జవహర్లాల్ నెహ్రూ, తేజ్ బహదూర్ సప్రు లాంటి వాళ్ళు మళ్ళీ నల్లకోటు ధరించి వీళ్ళ కోసం పోరాడి అందరినీ కూడా విడుదల చేయించారు. వీళ్ళ కోసం తిరిగి న్యాయవాద వృత్తులను చేపట్టి అందరినీ కూడా విడుదల చేయించడం జరిగింది. 1945 ఆగస్టు నెలలో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పి చెప్తారు. ఈ మధ్య రీసెంట్గా ప్రభుత్వము దాన్ని కన్ఫామ్ చేసిందనమాట. ఆయన మరణించారని చెప్పి కన్ఫామ్ చేసిందనమాట. నెక్స్ట్ RIN తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 1946.
భారతదేశంలో చిట్ట జరిగినటువంటి చివరి తిరుగుబాటు ఇదేనండి. 1946 ఫిబ్రవరి 18న ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. ఫిబ్రవరి 18న ఈ యొక్క ఉద్యమము ఐఎన్ఎస్ బొంబాయిలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ తల్వార్ అనేటువంటి ఒక నౌకలో ఉన్నటువంటి నౌక దగ్గర ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. దాదాపుగా దీనికి ఎంఎస్ ఖాన్ దీనికి నాయకుడు. ఈజీగా 200 మంది, 200 నౌకల్లో 20,000 మంది సైనికులు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 200 మంది సైనికుల్ని చంపివేయడం కూడా జరిగింది. 200 మంది సైనికుల్ని ఈ యొక్క ఉద్యమంలో భాగంగా చంపేయడం జరిగింది, అంటే మరణించారన్నమాట ఈ ఉద్యమంలో. చివరికి కొంతమంది జాతీయ నాయకుల యొక్క సహకారంతో దాదాపు 178 మంది నౌకల్లో 20,000 మంది పాల్గొన్నారు. 200 సైనికులు కూడా మరణించడం జరిగింది. జాతీయ నాయకుల యొక్క మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 23, జస్ట్ ఒక 5 రోజులేనండి, ఫిబ్రవరి 23, 1946లో ఈ యొక్క తిరుగుబాటు ముగిసిపోయింది, ఎండ్ అయిపోయిందండి ఇక అక్కడతోటి. ఇదే భారతదేశంలో జరిగినటువంటి చివరి ఉద్యమము. ఇక చివరిగా భారతదేశం యొక్క స్వాతంత్రము, విభజన. భారతదేశానికి స్వాతంత్రం ఏ రకంగా లభించింది, భారతదేశం యొక్క విభజన ఏ రకంగా జరిగింది. భారతదేశ స్వాతంత్రము విభజన ఏ రకంగా జరిగింది. భారతదేశం స్వాతంత్రం కన్నా ముందు భారతదేశం యొక్క విభజన గురించి మనం చర్చించాలండి. యాక్చువల్గా ముస్లిం లీగ్ పార్టీకి 1930 వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పాకిస్తాన్ కావాలనేటువంటి ఆలోచనే లేదు. 1930లో మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా అనేటువంటి పాటను రాసినాడండి. ఈయన ముస్లిం ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా డిమాండ్ చేయడం జరిగింది. స్వయం ప్రతిపత్తి అంటే పాకిస్తాన్ అనేటువంటి భావనకి పితామహుడి కింద ఈ యొక్క మహమ్మద్ ఇక్బాల్ని చెప్పుకుంటారు. తర్వాత 1933లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థి రెహ్మత్ అలీ చౌదరి ఈ రెహ్మత్ అలీ చౌదరి స్వాతంత్ర పాకిస్తాన్కు ముస్లిమాన్లకు ఒక ప్రత్యేక స్వాతంత్ర దేశం కావాలని చెప్పి దానికి పాకిస్తాన్ అని చెప్పి నామకరణం చేసింది ఎవరంటే రెహ్మత్ అలీ చౌదరి. 1940లో లాహోర్ సమావేశంలో ఈ యొక్క తీర్మానాన్ని వీళ్ళు ఆమోదించారు. అంటే 2 దేశాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ 1944లో ఇది విభజనకు దారితీసినటువంటి పరిస్థితులండి. 1944 సంవత్సరంలో సిఆర్ ఫార్ములా 1944 సిఆర్ ఫార్ములా అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా అంటారండి. సిఆర్ ఫార్ములా. ఈ సిఆర్ ఫార్ములాలో భాగంగా ఈయన చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్లస్ ముస్లిం లీగ్ ఇద్దరూ కూడా స్వాతంత్రం కోసం కలిసి పోరాటం చేయాలి. స్వాతంత్రం లభించిన తర్వాత అధికార బదలాయింపు తర్వాత పాకిస్తాన్ అనేటువంటి ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక సరిహద్దు కమిషన్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆ దేశాలని ఆ ప్రాంతాలని కలపాలని కూడా ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా తెలియజేసింది. అయితే ఈ ఫార్ములాని ముస్లిం లీగు ఒప్పుకోలేదు, భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఈ యొక్క సిఆర్ ఫార్ములా అన్నది ఫెయిల్ అయిపోయింది. తర్వాత దేశాయి అంటే బోలాబాయ్ దేశాయి లియాఖత్ ఒప్పందం అంటారు దీన్ని. దేశాయి లియాఖత్ ఒప్పందం ఇది 1945లో జరిగిందండి. ఇద్దరూ కలిసి ముస్లిం లీగు ప్లస్ భారత జాతీయ కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పారు. దానికి కూడా ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. తర్వాత మూడోది వేవెల్ ప్లాన్. ఈ వేవెల్ ప్లాన్ కూడా 1945లో జరిగింది. వేవెల్ ప్లాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు, అంటే 14 మినిస్ట్రీలు ఉన్నాయి, దాంట్లో 13 మందిని భారతీయులనే నియమిస్తాము, ఒక్క రక్షణ శాఖ మాత్రమే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మిగిలిన 13 శాఖలు కూడా భారతీయులకు బదలాయిస్తామని చెప్పారు. దాంతోపాటు ఈ 13 మందిలో 6 ముస్లిమాన్లు ఉండాలనే కండిషన్ కూడా పెట్టారు. అయితే వీటో అధికారం మాత్రం వైస్రాయ్కి ఉంటుందని చెప్పబడింది. ఈ సమావేశం సిమ్లాలో జరిగింది కాబట్టి దీన్ని సిమ్లా సమావేశం అని కూడా అంటారు. అయితే 6 ముస్లిమాన్లు కూడా ముస్లిం లీగ్ పార్టీ నుండే ఉండాలని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టడంతో ఈ వేవెల్ ప్లాను ఫెయిల్ అయింది. మళ్ళీ ఈ వేవెల్ ప్లాను ఫెయిల్ అయింది. చివరికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో భారతదేశానికి వచ్చిందండి. ఈ టైంలో లేబర్ పార్టీ అట్లీ భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇద్దరికి మధ్య సయోధ్య కుదిర్చి రమ్మని చెప్పి క్యాబినెట్ మిషన్ ప్లాన్కి చెప్పి పంపించాడు. ఇందులో ఎవరంటే స్టార్ఫోర్డ్ క్రిప్స్, పెతిక్ క్లారెన్స్, ఏవి అలెగ్జాండర్, ఈ 3 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక క్యాబినెట్ మిషన్ ప్లాను దేశ విభజనని తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ విభజనని ఎప్పుడైతే తీవ్రంగా వ్యతిరేకించిందో 1946 ఆగస్టు 16వ తారీఖున డైరెక్ట్ యాక్షన్ డేకి ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినానికి ముస్లిం లీగ్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజున జరిగిన రక్తపాతం అంతా ఇంత కాదండి, తీవ్రమైనటువంటి ఒకళ్ళొకళ్ళు చంపుకొని చచ్చిపోయారు. ఈ డైరెక్ట్ యాక్షన్ డే రోజున 11 రాష్ట్రాలతో పాటు 563 స్వదేశీ సంస్థానాలను కూడా సమాఖ్య పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అన్నది చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాను ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు తర్వాత కాలంలోని రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు కూడా జరిగాయి. ఇక చివరిగా మౌంట్ బాటన్ ప్లాన్ 1947. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ఫిబ్రవరి 20, 1947 టైము ప్రకటన. అట్లీ ఒక ప్రకటన చేసాడండి, దీన్ని అట్లీ ప్రకటన అంటారు. 1948 జూన్ కల్లా కూడా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా 1947 సంవత్సరంలో చివరి వైస్రాయ్గా లార్డ్ మౌంట్ బాటన్ని భారతదేశానికి పంపించాడు. అంటే మౌంట్ బాటన్ కొద్ది సమర్థుడైనటువంటి అధికారి అండి, భారతదేశానికి పంపించాడు. జూన్ 3, 1947లో మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకటించబడింది. ఏంటా ప్రకటన అంటే, భారత్ మరియు పాకిస్తాన్ అనేటువంటి 2 దేశాలు ఏర్పడతాయి, రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయబడుతుంది. యాక్చువల్గా ఈ ప్రకటన ఇవ్వడానికి ఈ ప్రకటన జరగడానికన్నా ముందు కొన్ని సంఘటనలు జరిగినాయండి. ఏంటా సంఘటన అంటే, ముస్లిం లీగ్ పార్టీని పిలిచి మీకు అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, మీకు ఏది కావాలంటే చేసి పెడతాము అన్నీ అడిగారండి. మహమ్మద్ అలీ జిన్నా మాకు ప్రత్యేక పాకిస్తాన్ తప్ప ఏది అవసరం లేదని చెప్పి కుండబద్దలు కొట్టేశాడు. ఇక్కడ పనవల గాంధీని పిలిపించాడు, దేశ విభజనకు ఒప్పుకోమని చెప్పి అడిగాడు. దేశ విభజన అనే మాటే మాట్లాడొద్దని చెప్పి గాంధీజీ గారు ఒప్పుకోవట్లేదు. ఓ పక్కన మహమ్మద్ అలీ జిన్నా ఒప్పుకోవట్లేదు, కొన్ని సంవత్సరాలకు ఇదే ప్రాబ్లం, మహాత్మా గాంధీ ఒప్పుకోవట్లేదు. వెంటనే జాతీయ కాంగ్రెస్లో ముఖ్యమైనటువంటి నాయకులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని, జవహర్లాల్ నెహ్రూని పిలిపించి ఈ సమస్యకి పరిష్కారం మీరు దేశ విభజనకి మహాత్మా గాంధీని ఒప్పించమని చెప్పి కోరటం జరిగింది. వాళ్ళు పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే 563 సంస్థానాలకు కూడా ప్రత్యేకంగా, అప్పటికి ఆ సంస్థానమైన రాజులు ఏమనుకుంటున్నారంటే మాకు కూడా ప్రత్యేకంగా స్వాతంత్రం లభిస్తుందని చెప్పి వాళ్ళు ఊహించడం జరిగిందనమాట. మీరు వాటిని కూడా భారత యూనియన్లో కలపమని చెప్పి అడగడం జరిగింది. దానికి ఆయన ఓకే అన్నాడండి. వీళ్ళిద్దరూ కలిసి ఒప్పించారు, డన్. దీంతో దేశ విభజనకి లైన్ క్లియర్ అయింది. దాంతో జూన్ 3వ తారీఖు 1947 సంవత్సరంలో మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకటించాడు. రాడ్క్లిఫ్
సరిహద్దుగా రాట్లిఫ్ సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయబడింది. మౌంట్ బాటన్ యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 బ్రిటిష్ వారు భారతదేశం కోసం చేసినటువంటి చిట్ట చివరి చట్టం. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. 15వ తారీఖున ఇండియాకు వచ్చింది. 563 సంస్థానాల్లో 550 సంస్థానాలు భారతదేశంలో విలీనమైతే మిగిలినటువంటి 13 సంస్థానాలు పాకిస్తాన్లో విలీనమయ్యాయి. అయితే ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 3 సంస్థానాలు మాత్రం మేము ఎటు చేరమని చెప్పి పట్టుబట్టు కూర్చున్నాయండి. ఏంటంటే ఒకటి జునాగఢ్ స్వాతంత్రానంతరం జరిగినటువంటి సంఘటన. ఒకటి జునాగఢ్, 2 హైదరాబాదు, 3 కాశ్మీర్. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళేంటంటే 563 సంస్థానాలను కనుక భారతదేశంలో విలీనం చేయకుండా ఉన్నట్టయితే ఈ పాటికి భారతదేశం 563 మొక్కలు అయి ఉండేదండి. జునాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో కలిసిపోయింది. హైదరాబాద్ గురించి. కాశ్మీర్ వచ్చేటప్పటికి మహారాజా హరిసింగ్ స్వతంత్రంగా ఉంటానని చెప్పి ప్రకటించాడు. అయితే అప్పటికే పాక్ ముష్కర్లు కొంతమంది కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. దాన్ని POK అని చెప్పి అంటున్నాం ఈరోజు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి అంటున్నాము. చివరికి 1947 అక్టోబర్ 26వ తారీఖున హరిసింగ్ కాశ్మీర్ని భారత్లో విలీనం చేస్తున్నట్లుగా సంతకం చేశాడు. ఇక హైదరాబాదు 1949 నవంబర్ 29వ తారీఖున స్వతంత్రంగా ఉంటానని ప్రకటించి యథాతథ ఉడంబడికం చేసుకుంది. చివరికి సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 13వ తారీఖున ఆపరేషన్ పోలో అనేటువంటి పేరుతో జనరల్ చౌదరి నాయకత్వంలో సైనిక చర్యను చేపట్టి 17 సెప్టెంబర్ 1948వ సంవత్సరంలో హైదరాబాద్ని తీసుకొచ్చి భారత ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇది మొత్తం జరగటానికి గల కారణం ఎవరంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అండి. అందుకని ఆయన్ని ఉక్కు మనిషి అని చెప్పి అంటారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సర్దార్ వల్లభభాయ్ యొక్క పటేల్ కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్నటువంటి 563 సంస్థానాల్లో 550 సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. భారతదేశ స్వాతంత్రానంతరం ఇచ్చిన తర్వాత కూడా 1948 జూన్ 21 వరకు మౌంట్ బాటన్ చివరి బ్రిటిష్ వైస్రాయి మరియు తొలి భారత వైస్రాయి, తొలి భారత వైస్రాయి. ఈ 1948 జూన్ 21 నుంచి 1950 జనవరి 26 వరకు చక్రవర్తుల రాజగోపాలాచారి, భారతదేశానికి ఏకైక భారతీయ వైస్రాయిగా పనిచేశాడు. ఈ రకంగా భారతదేశం యొక్క స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం పొందడం జరిగిందండి. భారత స్వాతంత్రము మరియు స్వాతంత్రానంతరం తర్వాత ఏ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా భారతదేశంలోకి విలీనం చేశాడనేటువంటి విషయం గురించి చర్చించాము. రైట్ ఫ్రెండ్స్, దీంతో మనము ఆధునిక భారతదేశ చరిత్రతో పాటుగా టోటల్ భారతదేశ చరిత్రను కూడా మనము ముగించడం జరిగింది. ప్రత్యేకించి ఈ వీడియోలన్నీ కూడా నేను గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయడం జరిగిందండి. ఆ విషయాలు అభ్యర్థులు గమనించాలి. థ్యాంక్ యూ. దీంతో మనం భారతదేశ చరిత్ర గ్రూప్ 2 సిలబస్కు సంబంధించి భారతదేశ చరిత్ర అనేటువంటి టాపిక్స్ మొత్తాన్ని కూడా మనము మ్యాక్సిమం 99% మనం కవర్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు జస్ట్ వినడానికి ప్రయత్నం చేయండి, అవకాశం ఉంటే వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.